ఆచి చికెన్ మసాలా. ఇక తమిళనాడు రాజకీయాలపై సినీ నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా టీవీకే విజయం సాధించిందన్నారు. ఈ టైంలో ప్రభుత్వాన్ని టీవీకేనే ఏర్పాటు చేయాలని, టీవీకే కాకుండా మరో ప్రభుత్వం వస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. డీఎంకే అన్న డీఎంకే కూటమిని ప్రజలు అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో టీవీకే పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ గవర్నర్ ఎందుకు వెనకాడుతున్నారని ఆయన నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, రాష్ట్రంలో గవర్నర్ పాలన కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని విశాల్ డిమాండ్ చేశారు. మరోవైపు కమల్ హాసన్ కూడా గవర్నర్ తీరును తప్పుపట్టారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పుడు ఇక్కడ తమిళనాడు రాజకీయాలపైన అయితే మాత్రం సినీ సంబంధించినటువంటి కొంతమంది నటులు కూడా విజయ్కి అయితే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో హీరో విశాల్ కూడా ఈరోజు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తమిళనాడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ ఒక తీర్పు కూడా విజయ్కి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి తమిళనాడులో ఏర్పడింది. ప్రజల తీర్పుని గౌరవిస్తూ కూడా విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా గవర్నరు అడుగులు వేయాలి. కానీ ఎందుకో విజయ్ని ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా అడ్డుకుంటున్నారనేసి అయితే మాత్రం తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఏఐడిఎంకే డిఎంకే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ప్రజలకి వ్యతిరేకత కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు ఒక పార్టీలకి అంత మెజార్టీ స్థానాలు ఇవ్వకపోవడమే దీనికి కారణం అనేసి అయితే కూడా చెప్పుకురావడం అయితే జరిగింది. ఒక హీరో విశాల్ అయితే మాత్రం ఇప్పటి వరకు అతిపెద్ద పార్టీగా ఏర్పడినటువంటి టీవీకే పార్టీ, ఆ ఒక పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు ఎలా ఉందో తెలుస్తా ఉంది. దీనికి గవర్నర్ ఎందుకు వెనకాడుతా ఉన్నారో అర్థం కావట్లేదు అనేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన చాలా అంటే సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా ప్రజల నుంచి అలాగే విజయ్ ఫ్యాన్స్ నుంచి కూడా వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడుగడుగునా కూడా విజయ్కి అడ్డంకులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే తెప్పిస్తా ఉన్నారు అనేసి అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు తనకి ఎంత తొందరగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తే అంత మంచిది. ఎందుకంటే తమిళనాడు ప్రజలు మార్పును కోరే విజయ్కి అంత సీట్లు మెజారిటీని తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకేకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేస్తే అది ప్రజల తీర్పుకే వ్యతిరేకం అనేసి అయితే మాత్రం చెప్తారు. మరోవైపు తీవ్ర స్థాయిలో కూడా ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళన కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సో దీనిపైన అయితే మాత్రం గవర్నర్ వెంటనే కూడా స్పందించి విజయ్కి అనుకూలంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలనేసి అయితే మాత్రం చెప్పుకురావడం ఇప్పుడు ఇది ఒక సంచలనంగా కూడా మారింది. మరోవైపు తమిళనాడులో టీవీకే పార్టీకి వచ్చినంత మెజార్టీ స్థానాలు ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా రాలేదు. మరి మెజార్టీ వచ్చినటువంటి పార్టీకి అవకాశం కల్పించాలే తప్ప వేరొక పార్టీల వైపు మొగ్గు చూపడం అనేది అయితే మాత్రం ఇది రాజకీయ కోణంలో కూడా వ్యతిరేకంగా కూడా కనిపిస్తుంది అనేసి అయితే చెప్పుకురావడం అయితే చేశారు. ఇక గవర్నర్ పాలన వస్తే ఇది ప్రజలు కూడా అంగీకరించరు. మరోవైపు డిఎంకే ఏఐడిఎంకే పాలనకు తీసుకురావాలని చూస్తే అది కూడా ప్రజలైతే మాత్రం అంగీకరించరు అనేసి అయితే చెప్పారు. మరోవైపు మెజారిటీ స్థానాలు తీసుకొచ్చినటువంటి టీవీకే విజయ్కే అవకాశం కల్పించాలి అనేసి కూడా విషయాలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కొంతమంది సినీ తారలు కూడా విజయ్కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తూ అయితే వస్తా ఉన్నారు. ఇక కీలకంగా మారినటువంటి గవర్నర్ నిర్ణయమే ఇప్పుడు తమిళనాడులో అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు టీవీకేకి రావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే బలాలు కూడా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉండటంతో ఈ రోజు జరిగేటువంటి పరిణామాలు కూడా కొంత ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు అనేసి కూడా ప్రజలు వాపోతున్నారు అనేసి అయితే విషయాలు కూడా చెప్పుకురావడం చెప్పారు. ఇక గవర్నర్ ఎందుకు మెజార్టీ స్థానాలు ఉన్నటువంటి టీవీకే విజయ్కి ఎందుకు ప్రమాణ స్వీకారానికి అంగీకరించలేదు అనేసి కూడా తను డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు కమల్
హాసన్ కూడా గవర్నర్ తీరును కూడా తప్పుపట్టారు. అలాగే ప్రకాష్ రాజు కూడా దీనిపైన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇలా వరుసగా కూడా విజయ్కి మద్దతు పెరుగుతున్నప్పటికీ తనకి కూడా అవకాశం ఇవ్వాలి అనేసి అయితే మాత్రం తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ విజయ్కి అవకాశం ఇవ్వాలి అనేసి అయితే మాత్రం చాలా వరకు మద్దతు వస్తున్నప్పటికీ గవర్నర్ తీసుకోబోయే నిర్ణయాల మీదనే ఇదంతా కూడా ఆధారపడుతుంది అనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో ఒక చర్చ కూడా జరుగుతుంది సందీప్. థాంక్యూ నరేష్.